మారిందన్నారు. తమ్మినేని భూ అక్రమాలతో పాటు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భూమి పట్ల చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సామాన్యుల ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. జీవిత పయనంలో ఎప్పుడెప్పుడు ఎలాంటి మార్పులు వచ్చినా కూడా అప్పుడు కొంచెం అనిశ్చితి అనేది ప్రతి రంగంలో కూడా ఉంటుంది. ఇప్పుడు చేంజ్ మేనేజ్మెంట్ అప్పుడు ఎవరికన్నా కూడా ఇబ్బంది పడతారు. మనం ఫ్లైఓవర్ కడతా ఉంటే కట్టే క్రమంలో చాలా ఇబ్బంది. మనం రోడ్డు దాటి వెళ్ళాలన్నా లేకపోతే మోటార్ సైకిల్ వెళ్ళాలన్నా కూడా గుంటలమయంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత మన జీవిత పయనం చాలా బాగుంటుంది. అట్లాంటి మార్పులు జీవితంలో ఎన్నో సమస్యలు సరళీకృతం చేసుకుంటూ మనం ఈ 2 సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉన్నాం. 22A మీరు చూసుకోండి, దాని మీద కూడా నేను సాయంత్రం కూడా నేను ప్రెస్ రిలీజ్ చేస్తే ఎలా సరళీకృతం చేస్తూ ఉన్నాం, ఎలా మంచి చేయాలనేది. అలాగే గతంలో ఉన్నటువంటి తొందరపాటు సర్వే అవ్వచ్చు, దాన్ని మేము ఎంత బ్రహ్మాండంగా పగడబందీగా చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టాలనుకున్నాను, ఇది ఎప్పటి నుంచో కూడా ఇక్కడ కాదు, దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్నాయి, విదేశాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎవరు పొట్ట కొట్టే విధంగా ఉండదు. ప్లస్ ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, అలాంటి అన్నిటికి కూడా అంటే ప్రాపర్గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇలా అయితే మనకు పాస్పోర్ట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి పాస్పోర్ట్ బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరు ఉద్యోగం ఏమి పోలేదే, వాళ్ళ ప్రొఫెషనల్ నడుస్తూ ఉంది కదా. బట్ స్లాట్ అయిన తర్వాత వాళ్ళ గైడెన్స్ వాళ్ళకి తీసుకుంటారు. ఈ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసిన తర్వాత సంతకం పెట్టేది అక్కడ ఎవరు, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసరే.